యమదూతలు ఆత్మను ఎలా తీసుకువెళ్తారో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ తన కర్మల ఫలితాన్ని అనుభవిస్తుంది. పాపకార్యాలు చేసేవారు భయంకరమైన నరక శిక్షలు అనుభవిస్తారు. యమదూతలు ఆత్మను తీసుకువెళ్లి శిక్షిస్తారు. అగ్నిలో కాల్చడం, వేడి లోహంలో ఉంచడం వంటి శిక్షలు ఉంటాయి. మరణ సమీపంలో ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయని పురాణం చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ కర్మల ఆధారంగా స్వర్గం లేదా నరకంలో శిక్షలు అనుభవిస్తుంది. ఆ శిక్షల్లో యమదూతలు కఠినంగా వ్యవహరిస్తారు. అగ్నిలో కాల్చడం, ఎముకలతో వేలాడివేయడం, వేడి లోహంలో పెట్టడం వంటి హింసాకరమైన శిక్షలు ఉంటాయి. హిందూ మతంలో గరుడ పురాణానికి విశేష స్థానం ఉంది. ఇది మరణం తర్వాత ఆత్మ చేసే ప్రయాణం, కర్మల ప్రభావాలు, స్వర్గం నరకం గురించి వివరంగా చెబుతుంది. ఇది 18 మహాపురాణాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మరణించిన వ్యక్తి ఇంట్లో గరుడ పురాణం పఠించడం ఆచారంగా ఉంది. ఇందులో పాపం, పుణ్యం, ధర్మం, మోక్షం లాంటి విషయాలను వివరించబడ్డాయి. వ్యక్తి మరణించినప్పుడు అతని కుటుంబం సూతకంలో పడుతుంది. అంటే వారు అపవిత్రత స్థితిలో ఉంటారు. గరుడ పురాణం ప్రకారం ఆత్మ తపస్సు చేయడం ద్వారా ఈ అపవిత్రత నుండి విముక్తి పొందుతుంది. మరణం తర్వాత యమరాజు దూతను ఆత్మను తీసుకువెళ్ళడానికి వస్తారు. వారు ఆత్మను యమపాశంతో కట్టివేసి యమలోకానికి తీసుకువెళ్తారు. అక్కడ ఆత్మ తన కర్మలకు అనుగుణంగా శిక్షలను అనుభవిస్తుంది. పాపాత్ములు ఈ సమయంలో చాలా కష్టాలు ఎదుర్కొంటారు. ఎవరైనా వ్యక్తి ఎక్కువ పాపాలు చేస్తే అతని యమలోకంలో భయంకరమైన అగ్నిలో పడవేస్తారు. ఆత్మ ఈ అగ్ని శిక్ష వలన భయంకరమైన బాధను అనుభవిస్తుంది. కానీ ఆ బాధను భరించడం తప్ప మరో మార్గం లేదు. పాపాత్ములు ఎముకలు నిర్మాణంలో తలకిందులుగా వేలాడదీయడం గరుడ పురాణంలో ఒక శిక్ష ఉంది. ఈ శిక్షలో ఆత్మ తీవ్రమైన బాధను అనుభవిస్తుంది. ఈ సమయంలో ఆత్మ తన పాపాలపై పశ్చాత్తాపం పొందుతుంది. వేడి లోహపు పాత్రలో ఆత్మను ఉంచడం మరో కఠిన శిక్ష. ఈ వేడి కారణంగా ఆత్మ దారుణమైన మంటు సహాయం కోరుతుంది. కానీ ఎవరు దాని అరుపులు వినరు. క్రమంగా ఆత్మ కాలిపోతూ తట్టుకోలేని కష్టాలను ఎదుర్కొంటుంది. గరుడ పురాణం ప్రకారం మరణం దగ్గరగా ఉన్నప్పుడు వ్యక్తి చేతులు, రేఖలు తేలికగా మారిపోతాయి. కొందరిలో రేఖలు పూర్తిగా కనిపించకుండా పోతాయి. దీనికి మరణానికి సాంకేతికంగా భావిస్తారు. ఫ్రెండ్స్, విన్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.